జిల్లా దాచేపల్లి మండలం తక్కెళ్లపాడు గ్రామంలో జనసేన పార్టీ నూతన సర్పంచ్ లక్ష్మీనారాయణ ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, గురజాల మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు హాజరయ్యారు. వైసీపీ ప్రభుత్వంలో ఏ గ్రామంలో కూడా అభివృద్ధి జరగలేదని ఆయన ఆరోపించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతి కార్యకర్తను ఆదుకుంటామని ఎరపతినేని తెలిపారు. ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇందా సర్పంచ్ గారు చెప్పినట్లు ఒక్క సీసీ రోడ్డు కూడా పోలేదండి, ఒక్క సైడ్ రైన్ కూడా వేయలేదని చెప్పి చాలా మంది అడిగేది. దానికి మీ అందరికి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈ దాచేపల్లిలోనే ఈ ఒక్క మండలంలోనే 50 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేస్తామని చెప్పి వచ్చే 5 సంవత్సరాలు మీ అందరికీ మాట్లాడుతాం. అలాగే వచ్చే 5 సంవత్సరాల్లో గురజాల నియోజకవర్గానికి సంబంధించి కనీసంలో కనీసం 50 కోట్ల రూపాయలు సైడ్ డ్రైన్స్ పైనే ఖర్చు పెడతాం అని చెప్పి మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా మరీ ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్, ముస్లిం సోదరులు ఉన్నారు, షాదీ ఖానాలు అడుగుతారు. మాకుంటే కొద్ది గౌరవంగా ఉంటుందండి, పెళ్లిళ్ళు చేసుకోవడానికి మరి రోడ్డు మీద చేసుకోవడం, ఇంకోటి దగ్గర చేసుకోవడం ఇబ్బంది అవుతానంటారు. అలాగే దళిత సోదరులు అంటారు, మేము పెళ్లి చేసుకుంటే ఇంటి బయట చేసుకోవడం అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అని. మీ అందరికి కూడా మాటిస్తా ఉన్నాం. మీ ఇద్దరం కూడా వచ్చే 5 సంవత్సరాల్లో తప్పకుండా మినిమం టు మినిమం 50 కమ్యూనిటీ హాల్స్ ఇచ్చే కార్యక్రమం చేస్తామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ప్రజలకు మంచినీళ్ళు ఇస్తాం కానీ వెనుకపోయే సమస్య లేదన్న సంగతి కూడా తెలియజేస్తా ఉన్నాం. గ్రామాల అభివృద్ధి మేము పనిచేస్తాం. ఈ అనిల్ కుమార్ గురించి మాట్లాడారు. ఎందుకంటే ఇక్కడ కులాల బొమ్మడి పెట్టాలని ఆలోచనతో వాళ్ళు ఉన్నారు. ఇష్టారాజ్యంగా నోరు బారేసుకుంటే మనం కూడా దాని మీద కౌంటర్ ఇస్తే దాన్ని కాంట్రవర్షియల్ చేయాలని చెప్పి కూడా వాళ్ళు ప్లానింగ్లో ఉన్నారు. అందుకే మనం కూడా ఎక్కడ కాంట్రవర్షియల్ స్టేట్మెంట్లు వాళ్ళు మాట్లాడినా మనం సమయాన్ని పాటిద్దాం. ఈ 35 రోజులు వాళ్ళు చేసిన అరాచకాలు, వాళ్ళు చేసిన అవమానాలు పట్టుదలగా మార్చుకొని మనం పనిచేద్దామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను అనిల్ కుమార్ యాదవ్కి ఒకటే చెప్తున్నాను. నేను అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టాను, పార్లమెంట్కి వెళ్ళి మరలా చంద్రబాబు నాయుడు గారిని తిడతానని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇది నెల్లూరు కాదు, పల్నాడు. అనిల్ కుమార్ గుర్తుపెట్టుకో.